నమస్తే, శ్రీనివాసులు పాలెపు. మీరు చూస్తున్నటువంటి ఫోటోలో పై భాగంలో ఎడమ వైపున ఉన్నది 6 సమాధులు. ఇది జేఎస్ఆర్ గ్రూప్లో నుంచి తీసుకున్నటువంటిది ఫోటో. జేఎస్ఆర్ అనే వారు వెంకటాద్రి స్వామి గారికి ప్రచారకర్తగా, వారి అనుచరుడుగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందినవారు. వారు వెంకటాద్రి స్వామి గారు పూజారులతో కలిపి నిన్న సమాధులకు పూజ చేస్తుండగా శ్రీనివాసుల స్వామి ఆరాధన సందర్భంగా తీసినటువంటి ఫోటో. అదే కింద వైపుకు వస్తే అదే సమయంలో తీసినటువంటి వీడియోను కూడా గ్రూప్లో పోస్ట్ చేసి ఉన్నారు. రైట్ సైడ్కి వస్తే ఇది భూమిపుత్ర అనే పత్రికలో వెంకటాద్రి స్వామి గారు ఇచ్చినటువంటి ప్రకటన. ఆలయ ప్రాకారము నిర్మాణంలో భాగంగా బయటపడిన శిథిలమైన సమాధులు శుభ్రపరచడం జరిగిందని, ఆ సమాధులు స్వామివారి వంశస్థులు కావని, ఎక్కడా కూడా సమాధులు ధ్వంసం చేయడం జరగలేదని ప్రకటన చేస్తూ కింద చివరకు వస్తే కొందరు ఓర్వలేని కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని, దాన్ని నమ్మవద్దని పత్రికా ప్రకటన ఇచ్చి ఉన్నారు. అలానే మీరు ఈ సమాధులు చూస్తే ఎక్కడో శిథిలమయ్యి ఎక్కడో లోపల భూమి లోపల ఉన్నటువంటివి తవ్వుతూ ఉండగా కట్టడాలు బయటపడినప్పుడు ఆ సమాధులు ఖచ్చితంగా ఫ్లోర్ లెవెల్ కంటే పైకి ఎలా వచ్చినవి అనేది మనం ఆలోచన చేయవలసినటువంటి విషయము, గమనించవలసినటువంటి విషయం. వెంకటాద్రి గారు స్వామి గారు తప్పు చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అనే దానికి ఒక ఉదాహరణ. అలానే మీరు ఈ ఫోటోలు చూస్తే ఇవి సమాధులు తవ్వక ముందు, తవ్విన తరువాత. ఈ తవ్వక ముందు ఉన్నటువంటి ఫోటో 2024లో ముందుగా తీసుకున్న ఫోటో. తవ్వారు అని గుర్తించిన సమాధులు 2024 డిసెంబర్లో. సో దానికంటే ముందుగా తీసినటువంటి ఫోటో ఇది. మరి 2024 డిసెంబర్లోనో ఎప్పుడో తవ్వుతూ ఉండగా బయటపడితే దానికంటే ముందుగా ఫోటోల్లో సమాధులు ఎలా వచ్చాయి అనేది అది వెంకటాద్రి స్వామి గారే వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. వారు చెప్పాలి దానికి కూడా సమాధానము. అలానే వెంకటాద్రి స్వామి గారు వారి అమృత హస్తాలతో మఠంలో విడుదల చేసినటువంటి, ఆవిష్కరణ చేసినటువంటి గ్రంథము స్వామివారి వంశీయుల వంశవృక్షము కాల నిర్ణయము అనేది. సో దీనిలో వెరీ క్లియర్గా గ్రంథకర్త అయినటువంటి శనగపాటి బ్రహ్మానంద శర్మ గారు చివరి పేజీల్లో మఠము యొక్క మ్యాప్ని పెట్టి ఉన్నారు. దాన్ని కూడా వెంకటాద్రి స్వామి గారే ఆవిష్కరణ చేశారు మొత్తం గ్రంథాన్ని. పిపిఎన్ ప్రసాద్, ఫిట్ పర్సన్ శంకర బాలాజీ గారు కూడా ఆ ఫంక్షన్లో ఉన్నారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మ్యాప్ తయారు చేయడం అనేది ఆ రోజు జరిగిన విషయం కాదు. మఠాధిపతులు గారి బతికి ఉండగానే ఈ గ్రంథానికి అంకురార్పణ జరిగింది. మఠాధిపతి గారు కొంత సమాచారం ఇచ్చారు అనేది మాకున్న సమాచారము. సో వారిచ్చిన సమాచారం ప్రకారం 29 సమాధులు అప్పుడే ఉండగా ఆ గ్రంథంలో ఉన్నటువంటి మ్యాప్లో కూడా ఎక్కడైతే సమాధులు తవ్వారు స్వామివారి వంశీయులవి, అవి ఎక్కడైతే ధ్వంసం చేశారు అన్నామో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 9 సమాధులను కూడా గుర్తింపి ఉన్నారు. అవి మీరు ఇక్కడ ఈ మ్యాప్లో చూస్తే రెడ్ బాక్స్ తోటి వేసి ఉన్నవి. ఆ రెడ్ బాక్స్లో ఉన్నటువంటివి ఆ 9 సమాధులు. ప్రస్తుతం అక్కడ 6 సమాధులు మాత్రమే ఉన్నవి. అవి ఎవరివో అనాథ శవాలను ఇక్కడ తీసుకొచ్చి పూజ చేశారు అనేటటువంటి ప్రచారం కూడా వెంకటాద్రి స్వామి వర్గం అనుచరులు చేశారు. సో అనాథ శవాలకి ఇప్పుడు వెంకటాద్రి స్వామి గారు ప్రత్యేకంగా పూజలు చేయవలసిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. అలానే మీరు ఈ వీడియో చూస్తే తదుపరి వీడియో, ఆ వీడియోలో వెంకటాద్రి స్వామి గారు శివాలయంలో నుంచి పూజ చేసుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి మేళతాళాలతో వచ్చారు. ధ్వజస్తంభం దగ్గర నుంచి మేళతాళాలతో పూజ చేసి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సమాధుల దగ్గరికి వెళ్ళారు. అంటే ఇది క్రమం తప్పకుండా వరుస క్రమంలో ఎప్పుడు కూడా ప్రతి ఫంక్షన్కి జరిగే కార్యక్రమము అనే దానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఆధారము. సో అలాంటి స్పష్టమైనటువంటి కార్యక్రమం మఠంలో చేస్తూ అలా కార్యక్రమం ఉండగా వెంకటాద్రి స్వామి గారి అనాథ శవాలు ఎవరెవరు సమాధిలో తీసుకొచ్చి ఇక్కడ పూడ్చారు గతంలో అనేటటువంటి ప్రకటనలు ఇవ్వడము, వారి అనుచర వర్గం చేత ప్రచారం చేయడము తగదని నేను చెప్తున్నాను. ముఖ్యంగా బ్రహ్మంగారి వారసులు అని చెప్పుకునే వారికి అసలు తగదు. సో ఇలా మఠం యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రతిష్టని భంగపరిచే రీతిలో వెంకటాద్రి స్వామి గారు ప్రవర్తన చేయకూడదు. ఎవరో రాసిచ్చినటువంటి పత్రికా ప్రకటనలు ప్రజకి ఇవ్వకూడదు అనేది వారికి నా విన్నపం. సో మీరు ఇప్పుడు చూస్తే క్లియర్గా ఈ ఫోటోలు, ఈ జరిగిన విషయాలు, అలానే వెంకటాద్రి స్వామి గారి పత్రికా ప్రకటన, దాని తర్వాత వీడియో చూస్తే మీకే పూర్తి విషయాలు అర్థమవుతాయి. అవి స్వామివారి వంశీయుల సమాధులే అని, ఉద్దేశపూర్వకంగా తవ్వినటువంటి ఆ సమాధుల్ని, తవ్విన వారిని రక్షించడానికి మాత్రమే వెంకటాద్రి స్వామి గారు ఏదో ఆశించి, ఏదో ప్రతిఫలం ఆశించి, వారి ఊహకు మాత్రమే తెలిసినటువంటి ఆ ప్రతిఫలాన్ని స్వామివారి సమాధులు తవ్వినా కూడా
ప్రశాంతంగా ఊరుకున్నారని, వారు రాసినటువంటి ప్రకటనలకి అనుగుణంగా వీరు పత్రికా ప్రకటనలు ఇచ్చారని మనకు తెలుస్తున్నది. అలానే ఈ మధ్య కాలంలో చేవూరు రామస్వామి గారు స్వామివారిని అసలు సమాధి చేశారు అని ఒక ప్రకటన ఇచ్చి ఉన్నారు. సో వారు కూడా మఠం యొక్క చరిత్రని తెలుసుకోవాలి, ఈ వీడియోని చూడాలి అనేది మా విన్నపం.